నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసుకున్నాము. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంతవరకు రాజకీయ నాయకులనే టార్గెట్ చేశారనుకున్నాం. కానీ ఇప్పుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ వాళ్ళ కథనం ప్రకారము దీన్ని జడ్జిలను కూడా వదిలిపెట్టలేదా, అలాగే జర్నలిస్టులు కూడా చేస్తున్నారని చెప్పి కథనాలు వస్తున్నాయి. దీని మీద మీ స్పందన? ఇది చాలా వ్యవహారం ముదిరిపోతుంది. ఎంత విస్తృతంగా అధికార దుర్వినియోగం జరిగింది అనే దానికి ఇది ఒక ప్రధానమైనటువంటి తార్కాణం. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రూల్ ఆఫ్ లా ఒకటి ఈ దేశంలో ఉందా అనే అనుమానాలు వచ్చే రకంగా ఉన్నది జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలంతా. అంటే అధికారం మా చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుతుంది. అది ఎట్లా? అవుట్ సైడ్ ది నార్మల్ ఛానల్స్. అదే పోలీస్ వ్యవస్థలో ఒక ఛానల్ ఉంది, డీజీపీ, సిపి, ఇంటెలిజెన్స్ డీజీపీ వాళ్ళ కింద. సిట్టే ఒక సపరేట్ ఎంటిటీ అయిపోయి డైరెక్ట్గా సీఎంకు రిపోర్ట్ చేసుకుంటూ మధ్యలో ఇంకా ఏ రకమైనటువంటి హైరార్కీ లేకపోతే ఇది చాలా డేంజరస్ సిగ్నల్. అది వాళ్ళకున్న అధికారాలను విచ్చలవిడిగా ఉపయోగించారు. కొంత ఫోన్ ట్యాపింగ్లు జరగటం, మోస్ట్ ఇంపార్టెంట్లీ యాంటీ నేషనల్ ఫోర్సెస్ను, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ను కర్బ్ చేయటం కోసంగా ఉన్నటువంటి ప్రొవిజన్ ఇది. దానిని ఇంత విస్తృతంగా వాడటం అనేది చాలా దారుణమైన విషయం. దీనికి సంబంధించి అసలు ఆ ఇష్యూ ఇంత మటుకు బయటికి రాలేదు, కానీ అది చాలా రెలవెంట్ క్వశ్చన్, అడగాల్సిన క్వశ్చన్. ఏ ఫోన్లు ట్యాప్ చేశారు అనే దాన్ని అట్లీస్ట్ ఆఫ్టర్ ట్యాపింగ్ ఆల్సో అప్రూవల్ చేసుకోవడానికి ఒక ఫార్మల్ కమిటీ ఉంది, చైర్డ్ బై ది చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, ఐ థింక్ డీజీపీ కూడా దాంట్లో మెంబరు. ఆ కమిటీ అప్రూవ్ చేస్తుంది, చూచి ఏ ఫోన్లు ఇవి ట్యాప్ చేసినటువంటి ఫోన్లు అవసరం ఉందా, చేయాల్సి వచ్చిందా. మరి ఇవన్నీ ఆ కమిటీ దగ్గరికి పోయినాయా? కమిటీ అప్రూవ్ చేసిందా? అప్రూవ్ చేస్తే రొటీన్గా అప్రూవ్ చేసిందా? క్వశ్చన్స్ అడిగిందా? ఈ ఇష్యూ ఎందుకనో ఇంతమటికి ఎక్కడ డిస్కషన్కు రాలేదు. ఈ పాయింట్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చూడాల్సినటువంటి విషయం అదొకటి ఉన్నది. నేననేది ఇది ఇట్లాగే వదిలేస్తే ఎక్కడో ఒక చోట పొలిటికల్ కాంప్రమైజ్లో మొత్తం మరుగుపడేటటువంటి అవకాశం ఉంది. డిపెండింగ్ అపాన్ బీఆర్ఎస్ కాంగ్రెస్తో టైఅప్ అయినా, బీఆర్ఎస్ బీజేపీతో టైఅప్ అయినా, ఎక్కడో ఒక చోట అవసరం వచ్చి పొలిటికల్ యాంగిల్లో ఈ మొత్తం కేసు దీనికి మొత్తానికి ఒక పరిసమాప్తం పలికేటటువంటి అవకాశం ఉంది. చూచారు కదా, అది ఆయన ఆ రోజు వన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఈజ్ కవిత గారిని తప్పించటానికి ఎమ్మెల్యేలో కొనుగోలు ట్రాప్ వేశాడు, దీని ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్తో చేద్దామని. సో ఇటువంటిది ఏదైనా జరగవచ్చు. నేను అనుకోవటం ఎక్కడో చోట ఇప్పుడు కోర్టు ఇన్వాల్వ్ కావటం మంచిది. కోర్టు పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ కనుక జరిగితే రాజకీయాలకు అతీతంగా దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళని ఫిక్స్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు ఇన్వాల్వ్ లేకుండా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తోనే ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతే రేపు వచ్చేటటువంటి పొలిటికల్ కాంప్రమైజెస్కు అనుగుణంగా మొత్తం కేసే షెల్వ్ చేసేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో చాలా చాలా సీరియస్ ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. మొట్టమొదటిది, ఎవరిని పెడితే వాళ్ళను టార్గెట్ చేయటం, పర్సనల్ ఇన్వాల్వ్మెంట్తో టార్గెట్ చేయటం, ఇంక్లూడింగ్ ఫిలిం పర్సనాలిటీస్ను వాళ్ళను కూడా టార్గెట్ చేయటం, జడ్జెస్ను టార్గెట్ చేయటం, అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేసి బ్లాక్మెయిల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో. అండ్ అంతా చేసిన తర్వాత డెస్ట్రాయ్ చేసినప్పుడు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎవిడెన్స్ను డెస్ట్రాయ్ చేశారంటే ఈ ఇన్ఫర్మేషనే కాదు,
ఆ హార్డ్ డిస్క్లో ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ మీద కలెక్ట్ చేసిన లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషను లాట్ ఆఫ్ థింగ్ అది కూడా ఉంది, అది కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఒక ప్రభుత్వంలోని ఒక వ్యవస్థ అంతా తామే అయిన రకంలో ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపి ఆఖరుకు డిస్ట్రాయ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది అంటే ఎంత ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్, ఎక్స్ట్రా లీగల్ ఎంటిటీస్ను మనం క్రియేట్ చేసుకుంటున్నాం, వాటి ద్వారా ఎంత దూరం వెళ్తున్నాం అనే దానికి ఇది ఒక తార్కాణం. సో ఇది అట్లా పోనివ్వటానికి వీల్లేదు. అట్లా పోకుండా ఉండాలి అంటే ఎవడో పిల్లేసైనా కానీ, లేకపోతే సోమోటోగా నౌ దట్ జడ్జెస్ను కూడా టార్గెట్ చేశారనే విషయం బయటకు వచ్చింది కాబట్టి సోమోటోగా కానీ హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసు పర్యవేక్షణ కోర్టు పరిధిలో జరిగితే ఎక్కడో ఒక చోట ఇది సమాప్తి కాకుండా రియల్ కల్ప్రిట్స్ బయటకు వచ్చి శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ఆ రకంగా జరగాలని ఆశిద్దాం, జరిగితే బాగుంటుంది. మంచిదండి. రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీ రావడానికి, అట్లాగే జీవన మనుగడలో కూడా ఇట్లాంటివి చాలా అసభ్యకరమైనటువంటి ఈ విషయాలు వింటుంటే బాధగానే ఉంది. మీరు అన్నట్టు కోర్టు పర్యవేక్షణలో ఇది జరిగితే అందరికీ సరైన సమాధానం దొరుకుతుంది. నమస్కారం.